నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. తెలంగాణలో వచ్చే ఎన్నికలకు అంటే టీడీపీ, బీజేపీ అలాగే బీఆర్ఎస్ 3 కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయి అనే వార్తలొస్తున్నాయి. అందులో దీనికి సంబంధించి అటు టీడీపీ గాని, ఇటు బీఆర్ఎస్ గాని 2 ఏ విధమైన మాటలు గాని లేకపోతే ఓకే అనో, కాదనో గాని ఏ విధమైన ప్రస్తావన చేయలేదు. అయినప్పటికీ మల్లు రవి వ్యాఖ్యలు గనుక చూస్తే ఈసారి అవి పోటీ చేసినా కూడా మమ్మల్ని ఏమాత్రం ఓడించలేవు అని చెప్పడం జరిగింది. అది ఒక పక్కన పెడితే తెలంగాణలో టీడీపీ బలపడ్డానికి ట్రై చేస్తోందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆంధ్రప్రభ తెలంగాణ ఎడిటర్ దిన్షాబాబు గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దిన్షాబాబు గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిన్షాబాబు గారు, తెలంగాణలో టీడీపీ బలపడడానికి ట్రై చేస్తోందా? ట్రై చేస్తే ఎందుకోసం? దీని గురించి మాట్లాడుకోవాలంటే చాలా పూర్వాపరాలు చర్చించాల్సి ఉంటుంది. ఎందుకనంటే తెలంగాణలో ఇంతకుముందు చాలా కాలం అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ. ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. అయితే దీనికి రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైంది. అయితే ఇప్పుడు ఏమైందంటే చాలా పేషెన్స్తో చంద్రబాబు నాయుడు గారు భరించి అన్ని అవమానాలని మళ్ళీ భాజపాతో జట్టు కట్టగలిగారు. అదొక అచీవ్మెంట్, అదొక చరిత్ర. అది పక్కన పెడితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి. ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మనకి భాజపా, జనసేన కలిసి ఉన్నాయి. మరి ఇక్కడ కూటమి కలిసే పోటీ చేస్తుందా లేదా అనేది ఒక స్పష్టమైన ప్రకటన ఇప్పటివరకు లేదు. అయితే కలిసి పోటీ చేస్తాయా లేదా అనేది కూడా విషయాన్ని కూసేపు పక్కన పెడితే తెలుగుదేశం ఇక్కడ బలపడితేనే కూటమి గురించి ఆలోచిస్తారు ఎవరైనా. దాన్ని ముందుగా అనలైజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారు. అందుకని చెప్పి ఇప్పుడు మహానాడు జరగబోతోంది కడపలో. దీనికి తెలంగాణ నుంచి నేతలందరినీ ఆహ్వానించారు. దీనికి ఒక వ్యూహాన్ని చర్చించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళందరినీ పిలిచారు యాక్చువల్గా. అది ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ మనం ఎలా పుంజుకుని తిరిగి ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి అనేది పాయింట్. ఎందుకు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి అనే పాయింట్ వస్తే ఇప్పుడు బీజేపీ అధికార పార్టీ సెంటర్లో, బలమైన పార్టీ తెలంగాణలో. ఇప్పుడు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఎలా బలమైన పార్టీయో ఇక్కడ భాజపా అంత బలమైన పార్టీ. సో వీళ్ళిద్దరినీ కలుపుకుని పోవాలి తప్పదు అనే పరిస్థితి భాజపాకి కల్పించాల్సింది తెలుగుదేశం. జనసేన అలా ఆలోచించట్లేదు. భాజపాకి వెనుక వెళ్ళటానికి సిద్ధంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ అలా లేదు. నేను ఈక్వల్ ఫోర్స్ అనే ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ బలపడాలని నిర్ణయించుకుంది. సో ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఇక్కడ పోటీ చేస్తే చాలా విచిత్రమైన సంఘటనలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఎందుకనంటే తాను ఎదిగిన టీడీపీనే ఎదుర్కోవాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. తాను వెళ్ళగొట్టిన టీడీపీనే మళ్ళీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కేసీఆర్ గారికి వస్తుంది. మళ్ళీ ఎలా ఎదుర్కోవాలి ఈసారి? చాలా బలంగా ఉధృతంగా వస్తున్నారు ముగ్గురు కలిసి, జనసేనతో కలిసి. సో అదంత ఈజీ కాదు. అది వాళ్ళ సమస్య. మరి కాంగ్రెస్ సమస్య ఏంటి? ఎందుకు మల్లు రవి గారు వ్యాఖ్యానించారంటే ఇప్పుడు ఈ ప్రయత్నాలని ఎంతో కొంత పలసన చేయాలనే ఉద్దేశం కనిపిస్తోంది నాకైతే. బారాసాన్ని అందులో కలిపితే మళ్ళీ వీళ్ళు రాజకీయంగానూ నిన్నటి వరకు తిట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారని అటు టీడీపీని ఇటు బారాసాని పలసన చేయడం కోసం చేసిన వ్యాఖ్యలను నేను భావిస్తున్నాను. అది రాజకీయ ప్రయోజనం సిద్ధిస్తుందని నేను అనుకోను. అది ఊరికనే ఒక బాణం వేశారంతే. దానికి ఎవరు స్పందించరు. స్పందించినా అది గుర్తించరు. సో ఇప్పుడు టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బలపడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకని ఉంది అంటే నా ఉద్దేశంలో అది కూడా ప్రాంతీయ పార్టీనే. ఒక ప్రాంతీయ పార్టీ బలంగా లేకపోతే ఏ నేషనల్ పార్టీ కూడా నియంత్రణలో ఉండదు. అంటే తన ఇష్టారాజ్యంగా వ్యవహరించే పరిస్థితి ఉండకూడదు. ప్రాంతీయ పార్టీలు చెక్ పెట్టాల్సిందే. అది ఎంత బలంగా ఉంటుంది, అధికారంలోకి వచ్చేంత బలంగా ఉంటుందా అంటే అది వేరే సంగతి. కానీ బలంగా ఉండాలి అనేది నా ఉద్దేశం. సో ఈ అభిప్రాయాన్ని పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బలపడి
బీజేపీతో కలిసి జనసేనతో కలిసి పోటీ చేస్తే అర్బన్ పాయింట్స్లో ఖచ్చితంగా నిర్ణయాత్మక శక్తిగా మారిపోతాయి. అప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పోటీ పడాల్సింది, ఈక్వల్ పవర్స్ అవుతాయి. ఎవరికి వస్తుంది అంటే చెప్పలేము. అయితే కేసీఆర్ పాలనపై నెగిటివిటీని పెంచుకున్నారు, అందుకే రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి గారి విషయంలో అంటే అభివృద్ధి అనేది అంతగా కనపడట్లేదు. సో ఈ రెండు విషయాల మీద ఆలోచించుకుని టీడీపీ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడానికి ట్రై చేస్తుందంటారా? ఇప్పుడు బారాసా అపఖ్యాతి మూటగట్టుకుందంటే నేను ఏకీభవించను. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చినంత సంక్షేమం ఎవరు ఇవ్వలే. మరి అయినా సరే ప్రజలు ఎందుకు తిరస్కరించారు అంటే, మీరు 4 పథకాలు ఇస్తే నేను ఇంకో పథకం అదనంగా ఇస్తున్నానంటే, ఇప్పుడు ప్రజల ఆలోచన ఎలా ఉంది అంటే, ఆ 4 పథకాలు మా హక్కు, ఎవరు వచ్చినా ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఈయన 5వ పథకం ఇస్తానంటున్నారు, చూద్దాం ఇవ్వకపోతే తీసేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. అదే ప్యాటర్న్ని వాళ్ళు ఉన్నారు, కానీ మనమే అంటే ఐ మీన్ పార్టీలే కల్పించి ఇష్టారాజ్యంగా పథకాలను ప్రకటించేసి ఉచితాలు అలా చేసుకున్నాయి. ఇప్పుడు పులిస్ వారీ చేసినట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు దిగలేరు, దిగితే మింగేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు విరమించుకున్నారు అనుకోండి, ఓడిపోతారు. ఇవ్వాల్సిందే. ఎలా ఇవ్వాలి అంటే సంపద పెరగాలంటే ఇట్లా లింకప్ అయి ఉన్నాయి. అప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి, సెంటర్లోనూ అదే పరిస్థితి. మేము సంక్షేమానికి వ్యతిరేకం అన్నారు, సంక్షేమ పథకాలు ఉచిత పథకాలకి. మరి కేంద్రం కూడా ఉచిత పథకాలు ప్రకటిస్తుంది, తప్పని పరిస్థితి. అలా ఉన్నాయి. రాజకీయ పరిస్థితులు ఉన్నంతసేపు, ప్రజల ఆలోచన అలా ఉన్నంతసేపు ఇవి ఇలాగే ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.